హలో స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో మాలిక్యులర్ ఫార్ములా అంటే ఏంటి? ద నంబర్ ఆఫ్ ఈచ్ టైప్ ఆఫ్ యాటమ్ ఇన్ ఏ మాలిక్యూల్. సో ఫర్ ఎగ్జాంపుల్ CH4 తీసుకున్నాం అనుకోండి. CH4లో ఏమి రిప్రజెంట్ చేస్తుంది మాలిక్యులర్ ఫార్ములా? ఈ రెస్పెక్టెడ్ ఫార్ములాలో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయి అనేది మనకి రిప్రజెంట్ చేసేది మాలిక్యులర్ ఫార్ములా. ఎంపెరికల్ ఫార్ములా అంటే ఏంటంటే ద సింప్లెస్ట్ హోల్ నంబర్ రేషియో ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ కాంపౌండ్. అంటే ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమవుతుంది. సో మాలిక్యులర్ ఫార్ములా, ఎంపెరికల్ ఫార్ములా. ఓకే, సో C2H6 మాలిక్యులర్ ఫార్ములా. ఎంపెరికల్ ఫార్ములా ఏమవుతుంది? సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో ఆఫ్ యాటమ్స్. సో దీని సింపుల్ రేషియో ఏమవుతుంది? కార్బన్ 2 ఉన్నాయి, హైడ్రోజన్ 6 ఉన్నాయి. సో సింప్లెస్ట్ రేషియో ఏంటి? 1:3 కదా. సో CH3 ఇది ఎంపెరికల్ ఫార్ములా అనమాట. సో అలాగే Ce6H12O6 ఏంటిది? గ్లూకోజ్. సో ఈ గ్లూకోజ్ ఎంపెరికల్ ఫార్ములా ఏంటి? మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్ C6H12O6. ఎంపెరికల్ ఫార్ములా ఏమవుతుంది? సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో అంటే ఏమవుతుంది? 1:1, 1:2:1. అదే ఎంపెరికల్ ఫార్ములా CH2O. సో ఇది ఎంపెరికల్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ ఇలాగే బ్యూటేన్ ఫార్ములా ఏంటి? C4H8 బ్యూటేన్. ఇది ఈథేన్, రైట్. సో బ్యూటేన్ ఎంపెరికల్ ఫార్ములా ఏంటి? 4:8. 4:8 అంటే సింప్లెస్ట్ రేషియో. 1:2 అంటే C1H2 దట్ ఈస్ ఈక్వల్స్ టు CH2. సో ఇది ఎంపెరికల్ ఫార్ములా. సో మాలిక్యులర్ ఫార్ములా అంటే ద నంబర్ ఆఫ్ ఈచ్ టైప్ ఆఫ్ యాటమ్ ఇన్ మాలిక్యూల్. సో ఒక ఇచ్చిన కెమికల్ ఫార్ములాలో నంబర్ ఆఫ్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయి, టైప్స్ ఆఫ్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మాలిక్యులర్ ఫార్ములాలో బట్టి మనకు తెలుస్తుంది. ఎంపెరికల్ ఫార్ములాలో ఏంటి? సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ కాంపౌండ్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ ఎంపెరికల్ ఫార్ములా. అయితే రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అంటే, సో ఇప్పుడు మనం C2H6 తీసుకున్నాం అనుకోండి. C2H6 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ N ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా. అంటే ఈ C2H6 అనేది మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తేనే కదా మనకి ఎంపెరికల్ ఫార్ములా. సో ఎంపెరికల్ ఫార్ములాని ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తేనే కదా మనకు మాలిక్యులర్ ఫార్ములా వస్తుంది. అంటే ఈ ఫ్యాక్టర్ అన్నది N అనమాట. సో మనకి రిలేషన్ బిట్వీన్ ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా. సో మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా, రైట్. సో ఇది రిలేషన్. సో మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా. సో మనకి మాలిక్యులర్ ఫార్ములా ఇది C2H6, ఎంపెరికల్ ఫార్ములా ఏంటి? CH3 అని చెప్పాం. ఈ CH3ని సమ్ నంబర్తో మల్టిప్లై చేస్తేనే కదా మనకి C2H6 వస్తుంది. ఇది సింపుల్ రేషియో. దీని ఒక ఫ్యాక్టర్, ఒక N అనే ఒక ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే మనకి C2H6 వస్తుంది. ఏంతో మల్టిప్లై చేస్తున్నాం? 2. సో అక్కడ ఏమవుతుంది? 2 ఇంటూ CH3 అంటే C2H6. దిస్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఈథేన్. సో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, దాన్ని బట్టి మనకి ఇంకా ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏ కాంపౌండ్ హ్యాస్ మాలిక్యులర్ వెయిట్ 90. its empirical formula is CHO2. ఫైండ్ మాలిక్యులర్ ఫార్ములా. సో మనకి ఫార్ములా తెలుసు కదా, రిలేషన్ తెలుసు కదా. ఎంపెరికల్ ఫార్ములాకి మాలిక్యులర్ ఫార్ములాకి రిలేషన్ ఏంటి? మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా. సో ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఎంత ఇచ్చారు? 90 ఈజ్ ఈక్వల్స్ టు ఎంపెరికల్ ఫార్ములా ఏంటి? CHO2. ఓకేనా. CHO2 అంటే కార్బన్ 12, హైడ్రోజన్ 1, ఆక్సిజన్ 16. సో ఆక్సిజన్స్ 2 ఉన్నాయి కాబట్టి 32. సో 12, 13, 15, 45. సో N ఇంటూ 45. ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ వేసాం, ఇంటూ N చేస్తే మనకి మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనం
ఎంపెరికల్ ఫార్ములా వెయిట్, మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ అనమాట. అలా చేస్తే మనకి దాన్ని బేస్ చేసుకుని మనం మాలిక్యులర్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఇచ్చింది ఏంటి, మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా వెయిట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఎన్ ఏమవుతుంది, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు మాలిక్యులర్ ఫార్ములా బై ఎంపెరికల్ ఫార్ములా. అంటే మనకి ఏమొస్తుంది, మాలిక్యులర్ ఫార్ములా అంటే 90/45 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో మనకి ఎన్ ఏమొచ్చింది 2. సో ఎన్ వాల్యూ 2. ఇప్పుడు మనం ఏం చేయాలి, మాలిక్యులర్ ఫార్ములా కావాలి అంటే ఏం చేయాలి, 2 ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా CHO2. ఓకేనా, 2 ఇంటూ CHO2. సో ఏం చేయాలి మనం, C2 మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు C2H2O4. C2H2O4 is the molecular formula of this compound. సో మనకి ఏమైనా మనకి డౌట్ వచ్చింది అనుకోండి, ఇది మనం చేసింది కరెక్టా తప్ప అని. సో ఈ ఫార్ములా వెయిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 12 12 24 24 2 కార్బన్ 12 కదా, సో 24 వేసాను. 2 ఆక్సిజన్ 16 4s 16 4s కదా, ఆక్సిజన్ 16 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 64. టోటల్ ఎంత వచ్చింది, 90. సరిపోయింది కదా. ఈ 90 ఏంటి, మాలిక్యులర్ ఫార్ములా వెయిట్. సో మనం ఏం చేసాం, మనకి ఏమి ఇచ్చారు, మాలిక్యులర్ వెయిట్ ఇచ్చారు, ఎంపెరికల్ ఫార్ములా ఇచ్చారు. సో ఎంపెరికల్ ఫార్ములా ఇస్తే మనం ఏం చేసాం, ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ క్యాలిక్యులేట్ చేసాం. ఎలాగా, మాలిక్యులర్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో అలాగే, ఫార్ములా ఇస్తే మాలిక్యులర్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో అలాగే ఎంపెరికల్ ఫార్ములా ఇస్తే ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ క్యాలిక్యులేట్ చేసాం. మనకి తెలిసిన రిలేషన్ బేస్ చేసుకుని మనం ఈ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేసాం. ఏంటి మనకు తెలిసిన రిలేషన్, మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా. సో మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఇక్కడ వేసాను, ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా వెయిట్. సో ఎన్ ఏమవుతుంది, మాలిక్యులర్ ఫార్ములా బై ఎంపెరికల్ ఫార్ములా. సో 90/45 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇక్కడ వచ్చింది మనకి ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు దీన్నే మళ్ళీ ఈ రిలేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఏంటి, మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ CHO2 రైట్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు C2H2O4. ఓకేనా. దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాలంటే ఈ మోలార్ మాస్ని క్యాలిక్యులేట్ చేయండి, ఈ మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 90 వచ్చిందంటే మనం చేసింది కరెక్ట్. సో అది కూడా చేసాం కదా ఇక్కడ. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ ప్రాబ్లం, ఏ కాంపౌండ్ హ్యాస్ వేపర్ డెన్సిటీ 45 అండ్ ఎంపెరికల్ ఫార్ములా CHO2. ఫైండ్ మాలిక్యులర్ ఫార్ములా. సో మనకి లాస్ట్ ప్రాబ్లం ఇచ్చారు, మాలిక్యులర్ వెయిట్ ఇచ్చారు. సో ఈ ప్రాబ్లంలో వేపర్ డెన్సిటీ ఇచ్చారు. సో వేపర్ డెన్సిటీకి మాలిక్యులర్ వెయిట్కి ఒక రిలేషన్ ఉంది. సో ఏంటంటే మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ. అంటే మాలిక్యులర్ వెయిట్ కావాలంటే మనం ఏం చేయాలి, వేపర్ డెన్సిటీని 2తో మల్టిప్లై చేయాలంటే 2 ఇంటూ 45 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 90 గ్రామ్ పర్ మోల్. వేపర్ డెన్సిటీకి యూనిట్స్ ఉండవు, మాలిక్యులర్ వెయిట్కి ఏంటి, గ్రామ్ పర్ మోల్. ఓకేనా. సో ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ ఏంటి చూడండి, CHO2. లాస్ట్ దాంట్లో కూడా CHO2 కదా. సో ఎంత వచ్చింది మనకి, ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు 45. సో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు మాలిక్యులర్ ఫార్ములా బై ఎంపెరికల్ ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్స్ టు మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఎంత, 90 బై ఎంపెరికల్ ఫార్ములా 45 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. అంటే మనకేమొచ్చింది, n ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు ఈ 2ని ఎంపెరికల్ ఫార్ములాతో మల్టిప్లై చేద్దాం. సో మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్లీ 2 ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా అంటే CHO2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు C2H2O4. ఓకేనా. సో ఇది కూడా అంతే కదా, లాస్ట్ ఫార్ములా కూడా ఇంతే వచ్చింది కదా, C2H2O4. ఈ మాలిక్యులర్ వెయిట్ ఎంత, 90 గ్రామ్ పర్ మోల్. మనకు వేపర్ డెన్సిటీ 45 ఇచ్చారు. సో మాలిక్యులర్ వెయిట్ 2 ఇంటూ వేపర్ డెన్సిటీ కాబట్టి 90 గ్రామ్ పర్ మోల్. సరిపోయింది కదా. సో ఈ విధంగా మనం క్రాస్ చెక్ చేయాలి. సో మనకి ఫస్ట్ ఐదర్ మాలిక్యులర్ వెయిట్ ఇస్తారు, లేకపోతే వేపర్ డెన్సిటీ ఇస్తారు. మాలిక్యులర్ వెయిట్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలో మనం ఫస్ట్ ప్రాబ్లంలో చూసాం. వేపర్ డెన్సిటీ కనుక ఇస్తే మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి.
మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ. దాన్ని బట్టి మళ్ళీ యాస్టీస్గా మనం రాసేస్తాం. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా, వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు మాలిక్యులర్ ఫార్ములా బై ఎంపెరికల్ ఫార్ములా. ఇందులో మనం వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, మనకి ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది. సో ఫైనల్ సబ్స్టిట్యూషన్ we will get the మాలిక్యులర్ ఫార్ములా. ఓకే, సో ఇది సింపుల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు కొంచెం ఎంపెరికల్ ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఏమిచ్చారు, ప్రాబ్లం ఏంటో చూడండి. ఏ హైడ్రోకార్బన్ ఈజ్ ఎ కాంపౌండ్ కంప్రైజ్డ్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్. సో మనకి ఏమిచ్చారు, ఇచ్చిన కాంపౌండ్లో ఏమున్నాయట, ఇచ్చిన కాంపౌండ్లో కార్బన్ ప్లస్ హైడ్రోజన్ ఉన్నాయి. ఓకే, an unknown hydrocarbon found to contain 85.7% కార్బన్. సో చూడండి, హైడ్రోకార్బన్ అంటేనే ఫస్ట్ మనం ఆల్రెడీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో డిస్కస్ చేసుకున్నాం. హైడ్రోకార్బన్ అంటే అందులో ఏముంటుంది, కార్బన్ ప్లస్ హైడ్రోజన్ ఉంటేనే వాటిని హైడ్రోకార్బన్స్ అంటాం. సో కార్బన్ ఉండాలి, ఏముండాలి, హైడ్రోకార్బన్స్. అంటే ఈ కాంపౌండ్లో ఏముంటాయి, ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ మాత్రమే ఉంటాయి, ఆక్సిజన్ నైట్రోజన్ ఇంకేమీ ఉండవు అనమాట. సో ఇచ్చిన కాంపౌండ్లో కార్బన్ హైడ్రోజన్ ఉంటుంది. సో కార్బన్ పర్సెంటేజ్ ఎంత, 85.7. మరి హైడ్రోజన్ పర్సెంట్ ఇచ్చారా, ఇవ్వలేదు. సో మనకు ఏం చెప్పాం, టోటల్గా మనకు కాంపౌండ్ 100% ఉందనుకున్నాం. అందులో 85.7% కార్బన్ అయితే మిగిలిన పర్సెంట్ ఏంటి, హైడ్రోజనే కదా. సో హైడ్రోజన్ పర్సెంట్ ఎంత, 100 - 85.7, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 14.3%. ఓకే, సో 100 - 85.7%, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 14.3. సో ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి చదవండి. ఏమిచ్చారు, హైడ్రోకార్బన్ ఈజ్ ఎ కాంపౌండ్ కంప్రైజ్డ్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్. ఇచ్చిన కాంపౌండ్లో కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్పారు. సో కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి అని చెప్పి ఒకే ఒక కాంపౌండ్ పర్సంటేజ్ ఇచ్చారంటే మిగిలిన పర్సంటేజ్ ఏమవుతుంది, రెండో ఎలిమెంట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 14.3% హైడ్రోజన్ ఉంది అని మాత్రమే ఇచ్చారనుకోండి, మనకి 85% కార్బన్ ఉందని మనమే ఎజ్యూమ్ చేసుకోవచ్చు. బికాజ్ 100% ఇచ్చిన కాంపౌండ్ అనుకుంటే ఒక ఎలిమెంట్ పర్సంటేజ్ ఇస్తే మనం ఇంకో ఎలిమెంట్ పర్సంటేజ్ ఎస్టిమేట్ చేయొచ్చు, రైట్. సో ఈ విధంగా మనకేమొచ్చింది, కార్బన్ పర్సెంట్ వచ్చింది 85.7% వాళ్ళు ఇచ్చింది. హైడ్రోజన్ క్వశ్చన్లో ఇచ్చింది 85.7%, హైడ్రోజన్ 14.3%, రైట్. మనకి డేటా వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో మనకి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. నేను ఒక టేబుల్ కన్స్ట్రక్ట్ చేశాను. అందులో ఎలిమెంట్ తాలూకా పర్సంటేజ్ ఎంత ఇచ్చారో దానికి ఒక బాక్స్, నెక్స్ట్ మనకి అటామిక్ వెయిట్ ఎంతో దానికి ఒక బాక్స్, నెక్స్ట్ అటామిక్ రేషియో అంటే ఏంటి అంటే పర్సంటేజ్ బై అటామిక్ వెయిట్. పర్సంటేజ్ అంటే ఏంటి, ఇచ్చిన పర్సంటేజ్ బై ఆ ఎలిమెంట్ తాలూకా అటామిక్ వెయిట్ చేస్తే మనకి అటామిక్ రేషియో వస్తుంది. సో ఆ అటామిక్ రేషియోని మనం సింప్లెస్ట్ రేషియోగా సింప్లిఫై చేస్తామన్నమాట. ఓకే, సో ఇచ్చిన ఎలిమెంట్స్ ఏంటేంటి, ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో ఇక్కడ రాసుకుందాం. సో ఇచ్చిన ఎలిమెంట్ ఏంటి, హైడ్రోకార్బన్ ఉంది, అందులో కార్బన్ పర్సంటేజ్ మాత్రమే ఇచ్చారు. సో మనం హైడ్రోజన్ పర్సంటేజ్ కూడా కనుక్కోవడం జరిగింది ఇక్కడ. సో కాబట్టి ఎలిమెంట్స్ ఏంటంటున్నాయి, హైడ్రోకార్బన్ అంటే కార్బన్ అండ్ హైడ్రోజన్. హైడ్రోకార్బన్ ఈజ్ నథింగ్ బట్ ద కాంపౌండ్ కంటైన్స్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్. సో పర్సంటేజ్ ఎంత, 85.7%. హైడ్రోజన్ 14.3%. ఓకే, సో అటామిక్ వెయిట్ ఎంత కార్బన్ది, 12, హైడ్రోజన్ది 1, అంతే కదా. అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్ ఈజ్ 12 అండ్ హైడ్రోజన్ ఈజ్ 1. అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్ ఈజ్ 12, హైడ్రోజన్ ఈజ్ 1. సో అటామిక్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను, ఇచ్చిన పర్సంటేజ్ 85.7 డివైడెడ్ బై 12. సో పర్సంటేజ్ డివైడెడ్ బై అటామిక్ వెయిట్, ఇక్కడ 14.3% డివైడెడ్ బై 1. సో ఇచ్చిన పర్సంటేజెస్ ఏంటేంటి అంటే ఆ కాంపౌండ్లో ఆ ఎలిమెంట్ ఎంత మాస్ ఉంది, ఎంత వెయిట్ ఉంది అన్నదే ఎజ్యూమ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. అందుకే మనం అటామిక్ రేషియోని ఇలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఆ 100% అనుకుంటే 100 గ్రామ్స్ అనుకుంటే ఆ కాంపౌండ్, సో 100 గ్రామ్స్లో 85.7 గ్రామ్స్ కార్బన్ ఉంది,
14.3% అంటే 14.3 గ్రామ్స్ హైడ్రోజన్ ఉంది. ఓకే, సో ఆ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకేనా, సో మనం ఏం చేసాం, ఇచ్చింది మాస్ అనుకుంటే బై అటామిక్ వెయిట్, ఆర్ మాలిక్యూల్ అయితే మాలిక్యులర్ వెయిట్, యాటమ్ అయితే అటామిక్ వెయిట్. మనకేమొచ్చింది, నంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి కదా, అంతే. సో ఈ నంబర్ ఆఫ్ ఏమొచ్చింది, 85.7/12 అంటే మనకి 7 వస్తుంది. సో 14.3/1 అంటే 14.3 వస్తుంది. సో వీటిని ఇంకా 7:14.3 అంటే 14 అనుకోండి. మనం దీన్ని సింపుల్గా అంటే సింప్లిఫై చేయగలమా, 1:2 కదా. సో 7 అంటే ఎంత, అలా లీస్ట్ నెంబర్తో డివైడ్ చేయాలి. మనకి 7:14లో లీస్ట్ నెంబర్ ఏంటి, 7. సో 7తో డివైడ్ చేస్తే 7/7 1. అలాగే 14.3తో 3ని 7తో డివైడ్ చేస్తే మనకి 2. సో కార్బన్ ఎంత ఉంది, C1 ఉంది, O2 ఉంది, సారీ హైడ్రోజన్ 2 ఉంది, CH2. కార్బన్ 1, హైడ్రోజన్ 2. దిస్ ఈజ్ ద ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. ఈ సింప్లెస్ట్ రేషియో ఎంపెరికల్ ఫార్ములా అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మనం. సో ఈ సింప్లెస్ట్ రేషియో ఎంపెరికల్ ఫార్ములా. సో మనకి మాలిక్యులర్ ఫార్ములా కావాలి కదా. సో మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా. సో మనకి మాలిక్యులర్ ఫార్ములా పెట్టించారు, 84 గ్రామ్ పర్ మోల్ ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ ఎంత, కార్బన్ 12, హైడ్రోజన్ 4, 16. ఓకే, N ఇంటూ 16 మనకేమొస్తుంది, 16. సో ఇక్కడ చూడండి, మాస్ ఆఫ్ ఎంపెరికల్ ఫార్ములా ఎంత, 12 కార్బన్, హైడ్రోజన్ 1 కాబట్టి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2, 14. సో మనకి మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ 14. 14 6 84. సో N ఈజ్ ఈక్వల్స్ టు 6. సో N ఈజ్ ఈక్వల్స్ టు 6. సో మనకి మాలిక్యులర్ ఫార్ములా కావాలి కాబట్టి N ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా ఏంటి, CH2. సో మాలిక్యులర్ ఫార్ములా క్యాల్కులేట్ చేయాలంటే N ఎంత, 6 ఇంటూ CH2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు C6H12. అంతే కదా. దిస్ ఈజ్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. సో మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ ఏంటి, C6H12. ఓకేనా. సో ఈ విధంగా క్యాల్కులేట్ చేయాలి. మనకి ఇక్కడ సింప్లెస్ట్ రేషియోలో వచ్చేది ఎంపెరికల్ ఫార్ములా. సో ఆ ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ తీసుకుని మనం ఇందాక సాల్వ్ చేసాం కదా ఫస్ట్ ప్రాబ్లం. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా. ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు వచ్చిన N ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా వెయిట్, సో దట్ వీ విల్ గెట్ మాలిక్యులర్ ఫార్ములా. సో ఫస్ట్ ఏం చేసాం, ఒక బాక్స్ డ్రా చేయాలి. డ్రా చేసి ఒక్కొక్క చూడండి ఎలిమెంట్కి పర్సంటేజ్, అటామిక్ వెయిట్, అటామిక్ రేషియో, సింప్లెస్ట్ రేషియో, ఇలా 5 కాలమ్స్ పెట్టుకుంటాం. సో ఇచ్చిన ఎలిమెంట్ ఏంటి, కార్బన్, హైడ్రోజన్ మాత్రమే ఉన్నాయి. సో వాటి పర్సంటేజెస్ రాశాను. సో ఆ పర్సంటేజెస్ అటామిక్ మాసెస్. సో అటామిక్ మాసెస్ ఇచ్చిన మాసెస్, గివెన్ మాసెస్, ఇవి అటామిక్ మాసెస్ కాదు, సారీ, ఇచ్చిన మాసెస్. సో దాన్ని అటామిక్ వెయిట్తో డివైడ్ చేస్తే మనకి మోల్స్ వస్తాయి. ఈ సింపుల్ మోల్స్ని మనం సింప్లిఫై చేస్తాం. వచ్చిన మోల్స్ని మనం సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది ఎంపెరికల్ ఫార్ములా. సో ఫైనల్లీ వీల్ గెట్ మాలిక్యులర్ ఫార్ములా బై సబ్స్టిట్యూటింగ్ ద N value in the equation. N value and empirical formula weight in the given equation. Right, and final problem. Chudandi, an unknown compound is found to contain 40% carbon, 6.7% hydrogen and 53.3% oxygen. So elements ఏంటంటున్నాయి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. సో ఎలిమెంట్స్ ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. వాటి పర్సంటేజ్లు ఏంటంటే, కార్బన్ పర్సంటేజ్ ఎంత, 40%. ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్ 6.7%, ఆక్సిజన్ 53.3%. కార్బన్ అటామిక్ వెయిట్ ఎంత, 12, హైడ్రోజన్ 1, ఆక్సిజన్ 16. సో ఇప్పుడు ఏం చేయాలి, మన అటామిక్ రేషియో అంటే మాస్ బై అటామిక్ వెయిట్, మాస్ బై అటామిక్ వెయిట్, మాస్ బై అటామిక్ వెయిట్. సో మనకి ఏమొస్తుంది, 12 3స్తో పోతుంది, ఇది 3, 6.7, 16 3స్తో పోతుంది. అప్రాక్సిమేట్గా వేసుకుంటాం.
మనకి ఈ డివైడ్ ఒక నెంబర్ వచ్చింది అనుకోండి, దాంతో ఏది డివైడ్ చేస్తే మనకి సింపుల్ రేషియో వస్తుంది అన్నది మనకు తెలిసిపోతుంది చేస్తుంటే. సో ఇప్పుడు ఇది అటామిక్ రేషియో. ఈ అటామిక్ రేషియోని సింప్లెస్ట్ రేషియోగా మార్చాలంటే ఏంటి, ఇచ్చిన రేషియోలో లీస్ట్ నెంబర్ ఏది 3. ఉన్న మూడిటి రేషియోలో లీస్ట్ నెంబర్ ఏంటి 3. ఆ 3తో మొత్తం డివైడ్ చేస్తాం. సో 1 2 1 అంతే కదా. 3:6:3 ఏంటి సింపుల్ రేషియో 1:2:1. సో అప్పుడు కార్బన్ ఎంత పర్సెంటేజ్ ఉంది, కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్, కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ 1:2:1. సో ఎంపెరికల్ ఫార్ములా ఏంటి మనకి, ఇది సింప్లెస్ట్ రేషియో కాబట్టి ఇది ఎంపెరికల్ ఫార్ములా అవుతుంది. దిస్ ఈజ్ నాట్ మాలిక్యులర్ ఫార్ములా, దిస్ ఈజ్ సింప్లెస్ట్ రేషియో. ఎంపెరికల్ ఫార్ములా అంటే గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటి, సింప్లెస్ట్ రేషియో. సో మనకి C1H2O1 అంటే CH2O ఎంపెరికల్ ఫార్ములా కదా. ఈ వెయిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 12 + 2 + 16 14 + 16 దట్ ఈస్ ఈక్వల్స్ టు 30 g/mol. ఓకే, 30 g/mol ఏంటి ఎంపెరికల్ ఫార్ములా వెయిట్. సో మనకి మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఇచ్చారు కదా, ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా. మాలిక్యులర్ ఫార్ములా ఏంటి 60 g/mol ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ 30 g/mol. సో 30 2s, N ఈజ్ ఈక్వల్స్ టు 2. N ఈజ్ ఈక్వల్స్ టు 2. సో మనకి మాలిక్యులర్ ఫార్ములా కావాలంటే ఏం చేయాలి, 2 ఇంటూ మనకి ఎంపెరికల్ ఫార్ములా ఏంటి CH2O దట్ ఈజ్ ఈక్వల్స్ టు C2H4O2. దిస్ ఈజ్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద గివెన్ కాంపౌండ్. సో మీకు డౌట్ వచ్చింది అనుకోండి ఇది కరెక్టో కాదో అని, క్రాస్ చెక్ చేయండి. కార్బన్ 24, 12 ఉంది కాబట్టి 24, హైడ్రోజన్ 4, ఆక్సిజన్ 32. ఓకే, 28 32 ఎంత 60 ఇచ్చింది, 60 కదా. సో ఈ విధంగా మనం ఎంపెరికల్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంపెరికల్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేశాక మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ ఎంపెరికల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం మాలిక్యులర్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది ప్రొసీజర్.